ముందు ఒక ప్రశ్నతో మనం ప్రారంభించుకుందాం. అదేంటంటే ఆ ప్రశ్న, నీతిమంతుడు రక్షించబడుట, నీతిమంతుడు రక్షింపబడుట సులభమా దుర్లభమా? నీతిమంతుడు రక్షించబడుట సులభమా దుర్లభమా? సులభం కాదు, దుర్లభం. దుర్లభమా సులభమా? ఎవరు మాట్లాడలేదు. దుర్లభం. నీతిమంతుడు రక్షించబడుట ఈజీ లేకపోతే కష్టం? కష్టం, కష్టమే. మరి నీతిమంతుడే కష్టమైతే మరి పాపి పరిస్థితి ఏంటి కదా? ఇప్పుడు నీతిమంతుడే రక్షించబడడం కష్టమైతే మరి పాపి పరిస్థితి ఏంటి? సరే, మొదటిగా ఈ ప్రశ్న యాక్చువల్గా రాత్రి వేరే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నిన్న సోల్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి 21వ రోజు నిన్న సాయంకాలం ఆ యొక్క విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీతిమంతులలో రకాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ ప్రేరేపణ కలిగింది. యాక్చువల్గా నేను సాయంకాలం చెప్పిన విషయాలు ఏం చెప్పట్లేదు, కానీ కొత్తగా ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. దేవుని వాక్యంలో నుండి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఒకసారి ఆ మాటను చూడండి ఒకసారి. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును, మరి భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి చాలు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఎలాంటి ప్రశ్న అంటే, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అంటే కేటగరైజేషన్ చూడండి ఒకసారి. నీతిమంతుడు తర్వాత భక్తిహీనుడు తర్వాత పాపి అంటే ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపం చేస్తూ ఉండేవాడు పాపి. ఆజ్ఞ అతిక్రమిస్తూ పాపం చేసేవాడు పాపి. భక్తిహీనుడు అంటే భక్తి తెలిసి చేయనివాడు భక్తిహీనుడు. నీతిమంతుడు అంటే అన్ని నీతి కార్యాలు చేసేవాడు, నీతిని చేసేవాడు, నీతిమంతుడిగా తీర్చబడినవాడు అనబడుతున్నవాడు ఎవరైతే ఉన్నాడో నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమవుతూ ఉంది. దేవుడు తీర్పును బయట నుంచి లోపలికి తీర్చాడు, లోపల నుంచి బయటికి తీరుస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ముందు దుష్టుణ్ణి, తర్వాత పాపిని, తర్వాత భక్తిహీనుణ్ణి, తర్వాత నీతిమంతుని, అలా కాదు. తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ముందు నీతిమంతుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ భక్తిహీనుడు పాపి వాళ్ళ రక్షణ వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం, కానీ ముందు నీతిమంతులై ఉండి రక్షణ పొందలేని వారు ఎవరైనా ఉన్నారా? నీతిమంతులై ఉండి రక్షణ పొందలేని వారు ఎవరైనా ఉన్నారా? ఇది పాసిబులేనా? జనరల్గా మనకున్న ఒక అవగాహన ఏంటంటే, రక్షింపబడిన వారు నీతిమంతులు, లేకపోతే నీతిమంతులే రక్షింపబడితేనేగా నీతిమంతులు అవుతాం అన్న దగ్గర ఉంటాం. కానీ ఈరోజు మాట్లాడే విషయాలు, ఒక విషయం జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. బైబిల్ ఈజ్ అవర్ డాక్ట్రిన్ అనండి ఒకసారి. వాట్ ఈజ్ యువర్ డాక్ట్రిన్ అంటే, బైబిల్ ఈజ్ అవర్ డాక్ట్రిన్. ఆ బైబిల్లో క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్నది అనుకోండి. అక్కడ రాసుంది కాబట్టి ఉచితంగా విశ్వాసం ద్వారా కృపచేత కేవలము క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడ్డాం. నీతిమంతుల గుంపులో, నీతిమంతుల లిస్టులో ఎంచబడ్డాం. నీతిమంతుల గుంపులోనికి చేరుకున్నాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నీతిమంతులు అవగానే అయిపోలేదు, నీతిమంతులుగా ఎంచబడగానే పని అయిపోలేదు. అబ్రహాము కూడా దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. కానీ ఆ యొక్క ఎప్పుడైతే ఇస్సాకును బలర్పించడానికి చెయ్యి పైకెత్తాడో అప్పుడు చెప్పబడుతుంది పరలోకం నుండి, ఇదిగో దేవునికి భయపడువాడవు అని ఇప్పుడు తెలుస్తుందట.
ఇప్పటిదాకా అర్థం కాలేదు ఆ మాట. ఏది దేవునికి భయపడేవాడు అన్న సంగతి ఇప్పుడే తెలిసిందట. ఎప్పుడు? అందుకనే యాకోబు దాన్ని రాస్తూ, యాకోబు పత్రిక మనం చదువుతాం, కృత నిబంధన యాకోబు పత్రికలో మన పితరుడైనటువంటి అబ్రహాము, దేవుని స్నేహితుడని పేరు కలిగినటువంటి అబ్రహాము క్రియలు లేకుండా, అనగా తన కుమారుని అర్పించుట అనే క్రియలు లేకుండా నీతిమంతుడుగా తీర్చబడలేదు అని రాస్తాడు. అంటే ఉచితంగా ఏమి చేయకుండానే నమ్మాము, నీతిమంతులంగా తీర్చబడ్డాం. దీన్ని మన భాషలో చెప్పాలంటే ఎనీ ఫోర్స్, ఎనీ మిలిటరీ, ఎనీ పోలీస్, ఏ డిపార్ట్మెంట్ అనేది తీసుకోండి. ఒకసారి జాబ్లోకి వచ్చాం, జాబ్లో అంటే జాబ్ వచ్చింది అన్నాం అనుకోండి, అక్కడితో పని అయిపోదు, అక్కడే స్టార్ట్ అవుద్ది. జనరల్గా ఏ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళనైనా సరే వాళ్ళ పొజిషనింగ్, తర్వాత వాళ్ళ పోస్టింగ్ గురించి, వాళ్ళ జాబ్ గురించి మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. కానీ వాళ్ళు గుర్తు చేసుకొని ఒక ఏరియా ఒకటి ఉంటుంది, వాళ్ళు గుర్తు చేసుకోవడం ఇష్టపడని ఏరియా ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? ట్రైనింగ్. ఆ పీడకలని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడరు. అంటే నీతిమంతులుగా ఎంచబడగానే అయిపోలేదు, అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ అవుద్ది. ట్రైనింగ్ అయిన తర్వాత ఒక రోజున అది కూడా పాస్ అయింది అంటే నువ్వు పూర్తి చేయాల్సినటువంటి అవన్నీ క్లియర్ చేస్తూ అక్కడ దాకా వచ్చావు, ట్రైనింగ్కి సెలెక్ట్ అయ్యావు నువ్వు. ట్రైనింగ్ అయిన తర్వాత నీతిమంతుడు అంటే పోస్టింగ్, అప్పుడు పోస్టింగ్ ఇచ్చాక అప్పుడు నువ్వు నీ ఫోర్స్లో నీ పొజిషన్ నీకు వచ్చినట్టు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నీతిమంతులుగా ఎంచబడ్డాం అనగానే అయిపోలేదు. నీతిమంతులుగా ఎంచబడిన వారు కూడా రక్షింపబడుట దుర్లభమా సులభమా అని ప్రశ్న అడిగితే దుర్లభమే, సులభం కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఈరోజు అంటే, ఈ మాట జ్ఞాపకం చేయడానికి ఉన్న ఒకే ఒక కారణం ఏంటంటే, ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్, లేకపోతే ఒక మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించిన మన దృష్టి, మన ఫోకస్ ఏదైతే ఉందో ఆ ఫోకస్ని సరిగా మార్చుకోవడం కోసం, మనల్ని మనము హెచ్చరించుకోవడం కోసం. ఈ మాటలు నేను మీకు చెప్పినంత మాత్రాన నేనేం అతిథుణ్ణి కాదు అని చెప్పట్లేదు ఇందులో. సో ఇది మనందరికీ సంబంధించిన వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, సులభమా దుర్లభమా అంటే ఎస్ దుర్లభమే, సులభం కాదు. ఇది మన టాపిక్. దీన్ని పాస్టర్ గారు మీరు ఎప్పుడు పాత నిబంధన చెప్తారండి అంటారు కదా. ఈరోజు మొత్తం కొత్త నిబంధనలు మాట్లాడుకుందాం. కంప్లీట్ కొత్త నిబంధనలో నుంచే 5 అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నీతిమంతులై ఉండి రక్షణ కోల్పోయే ఆస్కారం ఉన్నటువంటి విషయాలు, లేకపోతే నీతిమంతుడు రక్షింపబడ్డ దుర్లభం అంటానికి సంబంధించిన 5 పర్టికులర్ రీజన్స్ని మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరము మనస్ఫూర్తిగా, దేవా నాతో మాట్లాడి ఈరోజు నా దృష్టి, నా ఆలోచన, నా యొక్క హృదయంలోని తలంపులు విశాలపరచబడినట్లుగా, పరిశోధించబడినట్లుగా మీ వాక్కును మాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలము ఈ 2వ ఆరాధనలో మాతో ఇదిగా ఇంతవరకు తోడుగా ఉండి మా స్తుతుల మీద ఆశీనుడై ఉండి మా మధ్యలో సంచరించిన దేవ మీకు వందనాలు. ఆరాధన జరుగుతుండగానే ఇదిగో కొంతమందిని మీరు రిలీజ్ చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. స్తోత్రం నాయన, మీకే వందనాలు. వారి మీద మీ కనికరం నుంచి, కనుదృష్టి నుంచి దీవించి ఆశీర్వదించి స్థిరపరచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడండి. ఈ రోజుకి అవసరమైనటువంటి వాక్కు చేత, వాక్యం చేత దర్శించండి ప్రభువా. మా ముందున్నటువంటి వాక్యము మాకున్న అవగాహన, తెలివి, వివేచనలో నుండి వచ్చినటువంటి మాటలు గాక, పరిశుద్ధాత్ముడు సంఘంతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అని పలుకబడిన మాట నెరవేర్చబడినట్లు ఇదిగో ఈ సమయంలో, ఈ సీజన్లో, ఈ తరములో మా మధ్యలో ప్రకటించబడుతున్న వాక్కు ద్వారా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలో మీరే మహిమ పొందినట్లుగా ఒక్కొక్కరి హృదయాలను తెప్పరిల్ల చేసి మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటూ, సువార్త ప్రకాశం వారి హృదయం మీద ఉదయించున్నట్లు మీ ప్రకాశం ఈ ఉదయకాలము మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము, సులభం కాదు, దుర్లభము. ఎందుకు
అంటే 5 కారణాలు మాట్లాడుకుంటాం. కారణం నెంబర్ 1, మొదటి కారణం ఏంటంటే నీతిమంతుడే అయ్యుండి రక్షణ పొందలేనటువంటి వారి సంగతులు మాట్లాడుకుంటాం. అందులో మొదటి మాట 99 మంది. 99 మంది ఎవరు వాళ్ళు? 99 మంది తప్పారా? రక్షింపబడిన వారు కాదు, 99 మంది నీతిమంతులు. 99 మంది నీతిమంతులు. వీళ్ళు ఎక్కడ విడవబడ్డారట? ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉన్నాయి, ఉపమానం అది. ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉన్నాయి, ఆ 100లో ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోయిన దానికోసం ఈ కాపరి తన 99ని ఏం చేశాడట? ఎక్కడ? అరణ్యంలో విడిచిపెట్టి అని రాస్తుంటుంది. అనంటే ఒకసారి మాట. ఇప్పుడు ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి లాజిక్గా. 99 ఉంటే ఈ 99ని తీసుకెళ్ళి దొడ్లోకి తీసుకెళ్ళి వాటిని కట్టేసిన తర్వాత దీనికోసం వెళ్ళొచ్చుగా. 99ని అరణ్యంలో విడిచిపెట్టి, ఇది ఉపమానం. ఎవరు మాట్లాడుతున్నది? యేసుప్రభు మాట్లాడుతున్నాడు. లాజిక్గా లేకపోతే కొంచెం ఆలోచిస్తే ఆ మాట్లాడి ఆయన ఉపదేశకుడు, ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు అంటాం ఆయనని. అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు. ఈ మాట అరణ్యంలో విడిచిపెట్టబట్ట అనే అంశం రాగానే ఏం గుర్తొస్తుంది మనకి? అరణ్యంలో విడిచిపెట్టబడిన వారు ఎవరు అంటే ఏం చెప్తారు? ఎవరు? అదే ఎలాగా? ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు, గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించిన వారు, పస్కాను ఆశ్రయించిన వారు, ఎర్ర సముద్రం చీల్చబడ్డాన్ని స్వయంగా అనుభవించిన వారు, 6 నెలల్లో పడి నడుచుకుంటూ వచ్చిన వారు, మారాన్ని మధురంగా మార్చడాన్ని అనుభవించిన వారు, పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాన్ని తిన్నవారు, సీనాయి కొండ దగ్గర దేవుని యొక్క స్వరాన్ని విన్నవారు, చూసినవారు, ఆ భయంకరమైనటువంటి సన్నివేశంలో అనుభవపూర్వకంగా కలిగిన వారు. వీళ్ళు అరణ్యంలో ఏమయ్యారట? అరణ్యంలోనే వారు నశించిపోయారు. అరణ్యంలో విడిచిపెట్టబట్ట అనే మాటకు అర్థం అది. అంటే వీళ్ళు నీతిమంతులా కాదా? నీతిమంతులే. ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన నీతిమంతులే కదా, గొర్రెపిల్లను ఆశ్రయించిన నీతిమంతులే కదా, దేవుని దర్శనాన్ని ప్రత్యక్షతను చూసే భాగ్యం పొందుకున్న వారే కదా. అలాంటి వీరు విడవబడ్డారు. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెల్ని అరణ్యంలో విడిచిపెట్టాడని రాస్తుంది. అయితే ఆ 99 గురించి మాట్లాడుతూ లాస్ట్లో ఏమని కోట్ చేశాడంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని. ఎవరు వీళ్ళు? మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతులు. ఒక్కసారి నాతో పాటు ఆ మాట అనండి ఒకసారి. మారు మనస్సు అవసరం లేదనుకునే నీతిమంతులు ఇల్లు. కొంచెం అనండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా. మేమేం మారాల్సిన పని లేదండి, మార్పు మాకు అనవసరం అనుకునే నీతిమంతులు రక్షింపబడట దుర్లభం. అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. మేము మారాల్సిందేమీ లేదు, ఇంకేముంది, అంత బాగానే ఉన్నాం. మేము రక్షణ పొందాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, భాషలు మాట్లాడతాం, ప్రార్థన చేస్తాం, ఇంక అయిపోయింది. మారు మనస్సు అనేది మాకు అవసరం లేదు. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులే అరణ్యంలో విడిచిపెట్టబడ్డారు అంటున్నాడు. ఈ అరణ్యంలో విడిచిపెట్టబడిన వారు ఎవరు అంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినటువంటి తరం వాళ్ళు. వారి అవిశ్వాసాన్ని బట్టి మారు మనస్సు పొందడానికి సంబంధించిన సుముఖమైనటువంటి మనస్సు లేనటువంటి వారు అరణ్యంలోనే విడిచిపెట్టబడ్డారు. అరణ్యంలోనే వారు నశించారు. వారి యొక్క శరీరంలో లేకపోతే వారి యొక్క వారి దేహంలో అరణ్యంలోనే రాలిపోయాయి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చారా అన్నారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తెచ్చారా అంటే నిజంగానే సమాధులన్నీ అరణ్యంలోనే అయిపోయాయి. మరొకసారి మొదటి మాట, మారు మనస్సు అవసరం లేని నీతిమంతులు అనండి ఒకసారి గట్టిగా. మారు మనస్సు మాకు అక్కర్లేదు అనుకునే నీతిమంతులు రక్షింపబడుట దుర్లభమా సులభమా? దుర్లభం. నీతిమంతుడు రక్షించబడుట దుర్లభం అనే మాటని ఆలోచిస్తూ ఉన్నాం. నీతిమంతుడు రక్షింపబడుట సులభం కాదు, దుర్లభమే. దానికి కారణాలు ఉన్నాయి. కారణం నెంబర్ 1, మారు మనస్సే అవసరం లేదు, నేను ఇంకేం మారాల్సిన పని లేదు అనుకునేవాడు.
ఒక మనిషి మారు మనస్సు అనేది ఎప్పటి వరకు అని అడిగితే తను జీవించినంత కాలం మారుతూ ఉండాల్సిందే. అందుకే దేవుడు నీకు ఇంకో రోజు ఇచ్చాడు. ఎందుకు దీర్ఘాయుష్ ఇచ్చాడు, లేకపోతే ఎందుకని ఇంకొక రోజు మనకు ఈ సృష్టి అంతం కాకుండా ఇంకొక రోజు ఎందుకు మిగిలిందంటే ఏం చెప్పాలి? ఎందుకని అంతటను అందరును అనండి ఒకసారి, అంతటను అందరును, అందరిలో మనం ఉన్నాంగా, అంతటను అందరును మారు మనస్సు పొందవలనని దేవుడు ఉద్దేశించి దీర్ఘశాంతము అనే తన గుణాన్ని బట్టి తన గుణాతిశయమునకు మహిమ కలుగునట్లుగా ఇంకొక రోజు ఇచ్చాడట. ఆలస్యం చేస్తున్నాడట. ఆ అంతాన్ని ఆలస్యం చేస్తున్నాడు. మనం మారు మనస్సుని పోస్ట్పోన్ చేస్తున్నాం. ఓకే, అంతాన్ని ఈరోజు రాకుండా దేవుడు రేపటికి వాయిదా వేస్తే మనకి ఎందుకు, దేవుడు ఎందుకని ఆ అంతాన్ని ఈరోజు కాక రేపటికి వాయిదా వేశాడంటే ఈరోజు మనం మారు మనసు పొందామని. మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ఇంకా కొంచెం పరిశోధించడం కోసం మన మారు మనసుని రేపటికి వాయిదా వేస్తాం. మారు మనస్సు అవసరం లేదు, నేను మారాల్సింది ఏమీ లేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకునే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారు రక్షింపబడుట అన్నాడు గట్టిగా. ఆ పదాన్ని అట్లే లాస్ట్ దాకా అనాల్సిందే అన్నాడు ఒకసారి గట్టిగా. దుర్లభం, సులభం కాదు, దుర్లభం కాదు, దుర్లభం. కొంచెం బాగా గట్టిగా అనాలి. తర్వాత అంటే 99 మంది నీతిమంతులే కానీ మారు మనసు అవసరం లేదనుకునే నీతిమంతులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ ఓకే చదవం ఒకసారి 7వ వచనం ఏం వస్తుంది ఇక్కడ? అటువలే మారు మనస్సు అక్కర్లేదు అనుకునే 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే. అంటే మారని వాళ్ళని చూసి దేవునికి ఏ సంతోషం లేదు, నీ కాపరికి ఏ సంతోషం లేదు, అరణ్యంలో విడిచిపెట్టబడతావు అని చెప్పబడుతుంది. వార్నింగ్ నెంబర్ 1 అది. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి. మారు మనసు అవసరం లేదు అనుకునే నీతిమంతుల వలన కాపరికి ఏ సంతోషం లేదు. నేను మారాలి. ఇంకొక రోజు దేవుడు నీకు ఇచ్చింది ఏదో ఒకటి మార్చుకోవడానికి, మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వబడింది. ఆమె అనండి గట్టిగా. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి, తప్పిపోయినటువంటి గొర్రె తప్పిపోతే దాన్ని వెతికి రక్షిస్తే అది మారు మనసు పొందుతుంది. ఇప్పుడు గొర్రె మారు మనసు పొందుతుంది తెలుసు కదా, ఎలా పొందుతుంది? ఆ గొర్రె ఎదురు చూస్తూ ఉంటుంది చూసారా కాపరి కోసం. నేను అనవసరంగా తప్పిపోయాను, పొరపాటున తప్పిపోయానని చెప్పి అది ఏడుస్తూ ఉంటుంది కదా. కాపరి కోసం అది వెంపర్లాడుతూ ఆశపడుతూ, ఇదిగో ఎప్పుడు వస్తాడా, ఎక్కడి నుంచి వస్తాడా, కాపరి కోసం అది కేకలేస్తుంటుంది చూసారా. ఆ మారు మనస్సు కోసం అది చేసే ఆరాటం ఉందే, అప్పుడు ఆ మారు మనస్సు వలన కాపరికి సంతోషం ఉంటుందట. ఆ ఒక్కదాన్ని ఎత్తుకొచ్చి, ఏది 99ని అడవిలో వదిలేసి ఈ ఒక్కదాన్ని ఎత్తుకొచ్చి ఈ కాపరి ఏం చేస్తాడట? ఎక్కడికి తీసుకొచ్చాడు ఈ ఒక్కదాన్ని? తీసేస్తావు అది. ఆ ఒక్కదాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? అడవిలోకా మందలోనికా? మందంతా అడవిలోనే ఉంది. ఈ ఒక్కదాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఎక్కడికి? ఇంటికి తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ ఇరుగు వాళ్ళని పొరుగు వాళ్ళని అందరినీ పిలిచాడు. లెట్స్ పార్టీ, లెట్స్ సెలబ్రేట్ అంటున్నాడు. ఎందుకు? నా గొర్రె తప్పిపోయి దొరికింది. ఒకటి తప్పిపోయి దొరికిందని చెప్పి ఆయన సంతోషపడే ఆయన 99 వదిలేసి వచ్చాడు. ఈయన అంటే ఆ 99 ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆ మారు మనస్సు అక్కర్లేని 99 నీతిమంతులు లాంటి మనతోనే ఉండి మన వెనకాల నడిపించబడి మనం పెట్టింది దీన్ని మన వెనకాల నడిచే నీతిమంతులు, మారు మనస్సు పొందడం ఇష్టం లేని, అవసరం లేదు, మాకు అవసరమే లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కాపరికి ఏ సంతోషం లేదు. వాళ్ళని అరణ్యంలో విడిచిపెట్టి ఈ ఒక్కదాన్ని ఎత్తుకొచ్చుకొని అది మారు మనసు పొందినందుకు ఆయన సంతోషించడం, ఆయన మాత్రమే కాదు తన తోటి వాళ్ళందరినీ పిలుచుకొని పార్టీ చేసుకుంటున్నాడు. మారు మనస్సు దేవుణ్ణి సంతోషపెడుతుంది. ఒక పాపి మారు మనస్సు పరలోక సంతోషానికి కారణమవుతుంది. నువ్వు మారేది ఏదన్నా ఒక్కటి, అయ్యా నేను పాపం చేశాను, నేను తప్పు చేశానని ఏదన్నా నీకు గుర్తు చేసి ఒప్పించబడితే నువ్వు ఒప్పుకుంటే దానివల్ల పరలోకంలో సంతోషం కలుగుతుంది. ఆమె అన్నది గట్టిగా. రెండవది చూడండి ఒకసారి. మొదటిది మాట్లాడుకున్నాం, మారు మనసు అక్కర్లేని నీతిమంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ నీతిమంతుని రక్షణ అనాలి గట్టిగా. అయ్యో ఎవరు అంటలేరు మళ్ళీ. దుర్లభం అన్నమాట. నెక్స్ట్ రెండవది
ఏమన్నమా రెండోది? ప్రత్యక్షత లేనటువంటి నీతిమంతుడే, కానీ ఏ ప్రత్యక్షత? ఇంకేదో ఉంది మధ్యలో, సమరయునికున్న ప్రత్యక్షత. ఓకే, సమరయుడు ఇందాక చెప్పింది ఉపమానం. ఏది? 100 గొర్రెల ఉపమానం అది. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఉపమానమే, కొత్త నిబంధనలోనే. ఏంటి ఉపమానం అంటే, నీ పొరుగువాడు ఒక ఆయన అడిగాడు, నేను నిత్య జీవానికి వారసున్నవ్వాలంటే ఏం చేయాలని అడిగాడు. అడిగినప్పుడు నిన్ను ఆజ్ఞల్లోకి వెళ్ళా ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పేసి అది చెప్పిన తర్వాత ఆ ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, ఈ 2 చేస్తే నిత్య జీవం వస్తుంది. అయితే ఈ నిత్య జీవం అనబడే దీన్ని పొందుకోవాలి, లేకపోతే రక్షణ పొందాలి అంటే నేను నా పొరుగువాడు ఎవరు అని అడిగాడు ఆయన. ఎవరు ఏమడిగాడు? నా పొరుగువాడు ఎవరు అని అడిగితే అక్కడ చూడండి ఒకసారి, యేసు ప్రభు ఉపమానం చెప్పడం మొదలుపెట్టాడు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తూ ఉన్నాడు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్తూ ఉంటే, ఆ కిందికి దిగి వెళ్తూ ఉంటే దొంగల చేతిలో చిక్కి, దొంగలు వాడిని పట్టుకొని కొట్టి బట్టలు లాగివేసి వాడిని దోచుకొని ఎలా వదిలిపెట్టారట? చెప్పాలి గట్టిగా. కొర ప్రాణంతో వదిలిపెట్టాడు అనండి ఒకసారి. కొర ప్రాణం అంటే అర్థం ఏంటి? ఇక వాడు అబౌట్ టు డై, ఇక చావడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. చాలా ఇంకా అంటే ఏదో 4 దెబ్బలు కొట్టి వదిలిపెట్టలేదు, ఇక ప్రాణం చచ్చేంతగా కొట్టారు, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఆ మనుషుడు పడుంటే ఆ పక్క నుంచి ఒకడు, ఫస్ట్ వాడు ఎవరొచ్చాడు? ఎవరమ్మా వచ్చింది? ఏమో పాస్టర్ గారు అప్పుడెప్పుడో సండే స్కూల్లో చెప్పారు మాకు. చెప్పండి. యాజకుడు వచ్చాడు. యాజకుడు అంటే నీతిమంతుడా కాదా? యాజకుడు నీతిమంతుడే. 2 యాజకుని తర్వాత నెక్స్ట్ వచ్చిన వాడు ఎవరు? లేవీయుడు. యాజకుడు లేవీయులు ఇద్దరు వచ్చారు. ఇద్దరు అటు నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు దగ్గరికి రాలేదు, సహాయం చేయలేదు. మరణ పాత్రుడైనటువంటి ఆ వ్యక్తిని ఎందుకు ముట్టుకోలేదంటారు? కారణం ఏంటి? ఇప్పుడు సహాయం చేస్తాం కదా మనం, కనీసం మినిమం ఎంత కఠినాత్మలమైనా కొంచెమైనా సాయం చేస్తాం కదా, మరి ఎందుకని వాళ్ళిద్దరు సాయం చేయలేదంటారు? యాజకుడు ఆ చనిపోయే వ్యక్తిని ముట్టుకుంటే ఒకవేళ తన చేతిలో ఆ ప్రాణం పోతే ఈ వ్యక్తి అపవిత్రుడు అవుతాడు. అపవిత్రుడైతే 7 రోజులైనా బయట ఉండాలి, యాజకత్వం చేయకుండా దూరంగా ఉండాలి. లేవీనికి కూడా అదే రూల్. అయితే అదే ధర్మశాస్త్రం, ఏ ధర్మశాస్త్రం అయితే వీళ్ళకి యాజకత్వాన్ని ఇచ్చిందో, ఏ ధర్మశాస్త్రం అయితే వీళ్ళకి లేవి కుటుంబాన్ని, ఆ యొక్క లేవీయులను పిలిచిందో, దేవుని పరిచర్యకి నియమించిందో, కానీ అదే ధర్మశాస్త్రం ఇంకో మాట చెప్తుంది, ప్రాణ రక్షణ ధర్మం అనే మాట చెప్తుంది. అనండి ఒకసారి మాట. అంటే విశ్రాంతి దినం రోజున ప్రాణ హత్య ధర్మమా ప్రాణ రక్షణ అనే దానికి వెళ్తే ప్రాణ రక్షణ ధర్మం అంటాం. విశ్రాంతి దినం రోజున చెయ్యెత్తొద్దు, కత్తెత్తొద్దు, లేకపోతే ఏమి ఈవెన్ ఒక బటన్ కూడా ఆన్ చేయకూడదు. అలాంటిది ఒకవేళ ఎద్దు కానీ గాడిద కానీ గోతులో పడితే, ఓ గొర్రె గోతులో పడిపోతే ఏం చేయాలి? ప్రాణరక్షణ ధర్మం అంటాం. ప్రాణాన్ని రక్షించవచ్చు. ప్రాణాన్ని రక్షించే క్రమంలో నువ్వు విశ్రాంతి దిన నియమాన్ని తప్పించుకోవచ్చు. విశ్రాంతి దిన నియమాన్ని అతిక్రమించినా పర్వాలేదు. అందుకనే విశ్రాంతి దినం రోజున ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు విశ్రాంతి దినం ఆచరించాల్సిన అవసరం లేదు. ఓకే, నేను మాట్లాడేది మన దేశం గురించి కాదు, ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడుతున్నాను, ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాను. విశ్రాంతి దినమున వాళ్ళు ప్రాణరక్షణ ధర్మం అంటాం దాన్ని. సో దాన్ని బట్టి ఆ యొక్క రోజును, ఆ యొక్క విశ్రాంతి దిన నియమాల్ని అతిక్రమించవచ్చు. ఇది తెలుసు వాళ్ళకి, కానీ ప్రత్యక్షత లేదు. దేవుని వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించు. ఆ పొరుగువాడు ఇక్కడ ఉన్నాడు, పడున్నాడు కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఎవరెవరికి పొరుగువాడో తెలుసా? ఇక్కడ ఒక్కసారి నా మాట వినాలి. యేసుప్రభు లాస్ట్కి ఒక క్వశ్చన్ అడిగాడు. వీళ్ళకి ఈయన పొరుగువాడు, ఈయనకి పొరుగువాడు అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. ఏమడిగాడు అంటే, ఇప్పుడు లేవీయునికి, యాజకునికి లేదా సమరయునికి ఆ పడున్నవాడు పొరుగువాడా, లేదా పడున్నవానికి లేవీయుడు, యాజకుడు వీళ్ళు పొరుగు వాళ్ళ? అంటే ఇట్నుంచాట. ఏమో పాస్టర్ గారు మీరు అన్నీ కన్ఫ్యూజ్ చేస్తారు మమ్మల్ని. యేసుప్రభు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా?
ఆ పడి దెబ్బలు కొట్టబడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వానికి ఈ ముగ్గురిలో పొరుగువాడెవరు అని అడిగాడు. ఈ ముగ్గురులో పొరుగువాడు, ఇది మా ఇల్లు ఇటు ఉంటుంది, ఇటు పక్కన 3 ఇండ్లు ఉంటాయి, ఆ 3 ఇండ్ల అవతలి ఇల్లే మా ఫ్రెండ్స్, ఈ 3 ఇండ్లతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు మా పొరుగువారు ఎవరంటే ఏం చెప్తాం? ఆ తర్వాత వాళ్ళే. ఇప్పుడు ఈ అర్థమవుతుందనే మాట్లాడేది చూడండి ఒకసారి. సో ఈ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తికి ఆ ముగ్గురులో అనగా యాజకుడు, లేవీయుడు మరియు సమరయుడు, ఈ ముగ్గురులో పొరుగువాడెవరు అని అడిగాడు ఆయన. సమరయుడు కదా. అయితే నువ్వు కూడా పోయి ఆ పని చేయి అంటాడు. ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడినా సమరయుడిని ప్రేమించాలి. అంటే సమరయుడు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే నేనెవరికో మేలు చేశాను, నేనెవరికో మేలు చేయాలన్నది పాయింట్ కాదు. నాకు మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రేమించడం అని అర్థం అసలు యాక్చువల్గా. ఓకే సరే, నాకు మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ ప్రేమ బలవంత పెట్టిన కొలది మనం మేలు చేస్తాం. పరిచర్యలో ఎందుకని ఎంత దూరమైనా ఎందుకు వెళ్తాము అంటే, ఎవరో నన్ను గుర్తించారు, ఎవరో నన్ను మెచ్చుకున్నారు, ఎవరో నాకు ఏదో ఇచ్చారు, అవార్డులు ఇచ్చారు, రివార్డులు ఇచ్చారు, పేరు చెప్పారు, నా పేరు రాశారు, ఇవన్నీ కాదు. క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెట్టింది కాబట్టి పని చేస్తాను. ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు, దేవుడి ప్రేమ బలవంత పెడుతుంది, నేను చేస్తాను. అయితే పొరుగువాడు ఎవరు అని అడిగితే దానికి ఆన్సర్ అది ఏంటంటే, ఎవరెవరికి నా పొరుగువాడు ఎవరు? యాక్చువల్గా అడిగినోడు ఏంటంటే, ఏముందండి అనాథలు, బీదలు, విధవరాలు ఎవరుతున్నారో వాళ్ళకి నువ్వు సహాయం చేస్తే వాళ్ళు నీకు పొరుగు వాళ్ళని చెప్పాలి. అది చెప్తే నేను చాలా చేస్తున్నానంటే అందరూ చప్పట్లు కొడతారనమాట. అది వాడికి కావాలి యాక్చువల్గా అక్కడ. కానీ పాయింట్ ఏంటంటే, అలా చెప్పకుండా ఇదిగో నేను ఎవరికో సహాయం చేసేవో వాడు పొరుగువాడు కాదు, అవసరంలో ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వానికి నేను సహాయం చేస్తాను కదా. అవసరంలో ఉన్నవాడు నా పొరుగువాడు కాదు, నాకు సహాయం చేసినవాడు నా పొరుగువాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడబడుతుంది అక్కడ. సరే, పాయింట్ ఏంటంటే అంత కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం కానీ ఇవన్నీ కాదు. కానీ అసలు టాపిక్లోకి వద్దాం మనం. అసలు విషయం ఏంటంటే, నీతిమంతుడే, లేవీయుడు నీతిమంతుడే, యాజకుడు నీతిమంతుడే, కానీ సమరయునికున్న ప్రత్యక్షత, అవసరంలో ఉండి ప్రాణరక్షణ ధర్మం అనే ఒక అవసరం ఉంది అక్కడ, దాన్ని చెయ్యాలి అని తెలిసినటువంటి సమరయునికున్న వాక్య ప్రత్యక్షత ముందున్న ముగ్గురికి ఇద్దరికి లేదు. కాబట్టి వారు రక్షించబడుట గట్టిగా దుర్లభం అన్నమాట. నీతిమంతుడు రక్షించబడుట సులభమా దుర్లభమా? దుర్లభం అనండి ఒకసారి. దుర్లభం ఎన్నయ్యేపటికి 2. 1 మొదటిది ఏం మాట్లాడుకున్నాం? మారు మనస్సు పొందడం నాకు అవసరం లేదు అనుకునే నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం, మొదటిది. 2, వాక్య ప్రత్యక్షత. సమరయునికి ఉన్నటువంటి ప్రత్యక్షత లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా రక్షించబడుట దుర్లభం, వాక్య ప్రత్యక్షత. ఇక 3వ ఆయన చూడండి ఒకసారి. 3వ ఆయన అమ్మ, నీతిమంతుడే అయినా లోతు వలె ఆత్మీయ, ఎక్కడ పోయారు అందరూ, ఆత్మీయ సహవాసం లేక రక్షించబడుట అనండి గట్టిగా. ఆ దుర్లభం అనే పాదం నోట్లో పెట్టుకొని ఉండాలి, ఎప్పుడుంటే అప్పుడు బయటికి తీయాలి దాన్ని. అనండి గట్టిగా, ఇంకొంచెం అనండి గట్టిగా, ఇంకోసారి. నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమా సులభమా? అది నీతిమంతుడు రక్షించబడుట ఈజీ కాదు, దుర్లభమే. సో మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, నీతిమంతుడు రక్షించబడుట దుర్లభం. ఎందుకు అంటే, రక్షించబడుటకు అనగా మొదటి మాట మాట్లాడుకున్నాం కదా, నేను మారాల్సిన అవసరం లేదు, మారు మనస్సు పొందాల్సిన అవసరమే లేదు అనుకునేవాడు రక్షింపబడుట దుర్లభమే. నీతిమంతుడే అయినప్పటికీ రక్షింపబడుట దుర్లభమే. 2వది మాట్లాడుకున్నాం, వాక్య ప్రత్యక్షత. సమరయుని లాంటి ప్రత్యక్షత లేకుండా లేవీయుడైనా యాజకుడైనా నీతిమంతుడైనంత మాత్రాన రక్షింపబడుట ఇంకొంచెం గట్టిగా దాన్ని అట్లా బయటికి తీస్తూ ఉండాలి అప్పుడప్పుడు. 3వది, నీతిమంతుడే అయినా లోతు వలె ఆత్మీయ సహవాసం లేని నీతిమంతుడు రక్షింపబడుట అన్నప్పుడు అనాలి. ఓకే, ముందు అనొద్దు. ఓకే, నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం. వెరీ గుడ్, రైట్. చూడండి ఒకసారి. మరి లోతు నీతిమంతుడా కాదా? లోతు నీతిమంతుడని ఎవరు చెప్పారు? లోతు నీతిమంతుడని ఎవరు చెప్పారు?
మనకెవరు చెప్పారు? బైబిల్లో రాసింది పాస్టర్ గారు. ఎవరు చెప్పారు మనకి? ఏమో పాస్టర్ గారు, మాకు తెలియదండి. పేతురు, 2వ పేతురు పత్రిక తీయమ్మా, రెఫరెన్స్ చెప్పి చదువు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఒక్కసారి నీతిమంతుడు లోతు అని ఎవరు చెప్పారు మనకి? పేతురు గారు చెప్తే కానీ తెలియలేదు మనకి ఈ లోతు కూడా నీతిమంతుడైన సంగతి. లోతు నీతిమంతుడే. ఎందుకు నీతిమంతుడు అంటే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడ్డాడట అక్కడ ఉండి. ఓకే, పేతురు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు? ఆయనకి ఎవరు చెప్పారు మరి? పేతురు ఏ సెమినార్లో చదువుకున్నాడు? ఏ కాలేజీలో చదువుకున్నాడమ్మా? పేతురు యేసయ్య దగ్గర, ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకున్నారు. ఆయన పెద్ద యూనివర్సిటీ. ఆయన మాట్లాడితే ఆయన నేర్పించాడు. మీరు అనుకుంటున్నారు నీతిమంతుల మధ్యలో అందరు నీతిగానే బతకొచ్చామా? 10 మంది నీతిమంతుల మధ్యలో నీతిమంతుడిగా బతకొచ్చాము మనం. ఒక దేశం పోయి అక్కడ డిసిప్లిన్ బాగుంటుందని చెప్పి ఆ దేశంలో ఉండొచ్చాము మనం కూడా డిసిప్లిన్గా ఉంటాం అక్కడ. మన దేశంలో డిసిప్లిన్ ఉండదు కాబట్టి ఇక్కడ కూడా డిసిప్లిన్ లేకుండా ఉంటాం. అదే మనిషి మళ్ళీ. సో 10 మంది నీతిమంతుల మధ్యలో ఒకటి నీతిమంతునిగా బతకొచ్చేమో, కానీ 10 మంది దుష్టుల మధ్యలో ఒక నీతిమంతుడు బ్రతకడం చాలా కష్టం. లోతు చాలా నీతిమంతుడు అని యేసయ్య పేతురుకి చెప్తే పేతురు నీకు నాకు చెప్తున్నాడు. పేతురు ఏమంటున్నాడంటే దుర్మార్గుల యొక్క కామర వికారయుక్తమైనటువంటి ఆ నడవడి చూసి బహు బాధపడినటువంటి లోతు, ఆ లోతును తప్పించాడు, విడిపించాడు. తర్వాత చదువు ఒకసారి, తర్వాత కంటిన్యూషన్. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, ఆ నీతిమంతుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినము ఎవ్రీడే నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఇది పాపం ఆయన ఎంత కష్టపడ్డాడండి. నీతిమంతుడే కానీ రక్షింపబడుట, కొంచెం గట్టిగా అనాలి, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం. ఎందుకు నీతిమంతుడైన లోతు రక్షింపబడ్డ దుర్లభం అని మాట్లాడుతున్నామంటే ఈయన సమస్య ఏంటి? లోతు ప్రాబ్లం ఏంటో తెలుసా? లోతుకున్న సమస్య ఏంటంటే ఆత్మీయ సహవాసం లేకపోవటం వలన ఎక్కడో ఉన్నాం ఒంటరిగా, ఎక్కడో ఉన్నాం ఐసోలేట్ చేయబడి దుష్టుల దుర్మార్గుల మధ్యలో జీవిస్తున్నప్పుడు వాళ్ళ నడవడిక మననేమి ఇంపాక్ట్ చేయకపోవచ్చు కాక, ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు కాక. తన ఆత్మీయ తండ్రి ఎవరండి? అబ్రహాం అనే ఆత్మీయ తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రి దగ్గర నుంచి విడిపోయాం మనం, దూరంగా వెళ్ళిపోయాం, దూరం జరిగాం. సో నువ్వు ఎటు కావాలంటే అటు వెళ్ళు, నువ్వు ఇంకో సైడ్, నువ్వు ఇటు సైడ్ వెళ్తా అంటే నేను అటు సైడ్ వెళ్తా అన్నాడు అబ్రహాం. సో ఆప్షన్ ఇచ్చాడు, ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సమస్యలో ఇబ్బందిలో ఉన్నప్పుడు ఈ అబ్రహాం వెళ్ళి తను విడిపించుకొచ్చాడు. విడిపించుకొచ్చిన తర్వాత ఒక మాట ఉంటుంది మనకి, రక్షించునోడికి మనల్ని ఎవరైనా రక్షిస్తే ఇక మన జీవితం వాళ్ళకి అంకితం అన్నమాట. అయితే లోతు అబ్రహాం చేత రక్షించబడ్డాడు. ఏది? రెస్క్యూ చేయబడి రక్షించబడిన తర్వాత మరలా అబ్రహాం దగ్గరికి సహవాసానికి వచ్చేయాలి ఆయన, కానీ రాలేదు. అక్కడే ఉన్నాడు, సొదొమ ప్రాంతంలోనే నివసిస్తున్నాడు. కానీ విషయం ఏంటంటే గమనించండి ఒకసారి, ఈ లోతు తన ఆత్మీయ తండ్రి, ఆత్మీయ సహవాసం, స్పిరిచువల్ ఫెలోషిప్ అన్నాడు ఒకసారి. నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం. ఎందుకంటే 5 విషయాలు ఉన్నాయని మాట్లాడుకున్నాం. నీతిమంతుడు రక్షించబట్ట ఎందుకు దుర్లభం అంటే, 1, మారు మనస్సు అవసరం లేదనుకునే 99 నీతిమంతులు రక్షింపబట్ట దుర్లభం. అరణ్యంలో విడిచిపెట్టబడతారు వాళ్ళు. మారు మనసు అవసరం లేదు, అక్కర్లేదు అనిపించే ఆ 99 మంది అరణ్యంలో విడిచిపెట్టబడ్డారు, రక్షించబట్ట దుర్లభం. నీతిమంతులే, పాపులు కాదు, విడవబడిన వారు. నెక్స్ట్ 2వది మాట్లాడుకున్నాం, సమరయునికి ఉన్నంత ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత లేని కారణం చేత నేను మారాల్సిన అవసరం లేదు అనుకునే నీతిమంతుడు రక్షింపబడ్డ దుర్లభం.
వాక్య ప్రత్యక్షత వినాల్సిన అవసరం, నేర్చుకోవాల్సిన అవసరం, గ్రహించాల్సిన అవసరం ఉంది అనే సంగతిని మర్చిపోయి నాకు అవసరం లేదనుకునేవాడు రక్షింపబడట దుర్లభం. థ్యాంక్ యూ. మూడోసారి లోతు లాంటి వారు అనగా ఆత్మీయ సహవాసంలోనికి అనగా ఆత్మీయ సహవాసంలో జీవించక ఆత్మీయ సహవాసానికి వేరుగా ఉండడం ద్వారా నశించిపోతాం. నీతిమంతుడు రక్షించబడట దుర్లభం. లోతు నీతిమంతుడే కానీ రక్షింపబడట తనకి దుర్లభం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నయ్యేపటికి 3. ఇక 4వది మాట్లాడుకుందాం. 4వది పెట్టమ్మా. నీతిమంతుడే కానీ, నేనే ముందు చదువుతున్నా, నీతిమంతుడే కానీ పరిసయ్యుని వలె ఆత్మీయ అతిశయం, స్పిరిచువల్ ప్రైడ్ అంటాం దాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి గర్వం అంటాం. అతిశయం కారణంగా రక్షింపబడట. థ్యాంక్ యూ. విషయం ఏంటంటే ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. ఇది కూడా ఉపమానమే మళ్ళీ. ఓకే, ఇది కూడా ఉపమానమే. పరిసయుడు సుంకరి ఇద్దరు వచ్చారు. ఒకసారి వాక్యం చదవమా. ఎక్కడ? లూకా 18:10 నుంచి చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరి. పరిసయుడు ఏమంటున్నా చూడండి ఒకసారి. పరిసయుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె. ఓకే, ఎవరెవరు ఇతరులు చెప్పండి ఒకసారి. చోరులు, అన్యాయం చేసేవారు, వ్యభిచారులు. నేను ఇళ్ళలో లేను, నేను చాలా మంచివాడిని, నేను చాలా నీతిమంతుని. తర్వాత ఈ సుంకరి వలెనైనను, ఇక్కడ ఉన్నటువంటి నా పక్కన ఉన్నటువంటి ఈ సుంకరిలాగా కూడా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరికి కృతజ్ఞతలు చెప్పండి ఒకసారి. దేవునికా నాకా? నేను దొంగను కాదు దేవా నీకు వందనాలంటవా? నాకు వందనాలా? నేను దొంగతనం చేయనందుకు ఎవరికి వందనాలు? నాకే. దొంగతనం చేయింది ఎవరు? నేనే కదా. దొంగతనం చేయకుండా ఉన్నందుకు ఒరే నీకు వందనాలు. వ్యభిచారం చేయనందుకు ఇదిగో వందనాలు. అన్యాయం చేయకుండా న్యాయంగా ఉన్నందుకు ఎవరికి వందనాలు? సొంతంగా మనకే వందనాలు చెప్పుకోవడం అవన్నీ. ఓకే, ఇవి చెప్పుకోవడానికి ఆయనకు ఉన్నటువంటి ఆధారం ఏంటి? ఆత్మీయ అతిశయానికి, ఆత్మీయ గర్వానికి కారణం ఏంటో తెలుసా? కంపారిజన్. ఎవరితో కంపేర్ చేసుకుంటాం మనం? చెప్పాలి. మనకంటే తక్కువ నోటితో కంపేర్ చేసుకుంటాం. వాళ్ళు చోరులు, నేను కాదు. వాళ్ళు వ్యభిచారులు, నేను కాదు. వాళ్ళు అన్యాయస్తులు, నేను కాదు. కాబట్టి నీకు వందనాలు. గమనించండి ఒకసారి. ఆత్మీయ అతిశయం. నీతిమంతుడే. పరిసయుడు అంటే నీతిమంతుడే, కానీ నీతిమంతుడు రక్షింపబడట దుర్లభం. కారణం ఏంటి అంటే, ఎన్నో కారణం ఇది? 4వ కారణం. గమనించండి ఒకసారి. ఆత్మీయ అతిశయం. గమనించండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ? ఈ సుంకరి వలనైనా నువ్వు ఉండనందుకు. కంపేర్ చేసుకోవడానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. నేను వాడంత చెడ్డోని కాదు, వీడంత చెడ్డోని కాదు, ఇంత చెడ్డదాన్ని కాదు, ఇది కాదు కాబట్టి నేను మంచిదాన్ని, నేను మంచోడిని. అర్థమవుతుంది కదా మాట్లాడేది? సో యాక్చువల్గా ఎవరితో కంపేర్ చేసుకోవాలి? ఎవరితో కంపేర్ చేసుకోవాలి జనరల్గా? మనకంటే పై వాళ్ళతోనా? అంతేనా? ఎవరన్నా కొంచెం చెప్పండి, వాక్యం చూసి చెప్పండి. ఎవరిని పోల్చుకోవాలి మనం? ఎవరితో కంపేర్ చేసుకోవాలి? ఎవరితో పోల్చి చూసుకోవాలి మనం? గట్టిగా దేవుని పోలి నడుచుకోనండి. ఎవరిని పోల్చుకోవాలి? పాస్టర్ గారు, దేవుని పోల్చుకుంటాం మనం. యాక్చువల్గా ఆయన పోలిక చొప్పునే సృష్టించబడ్డాం మనం. ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపం సృష్టించబడ్డం. అదంతా పోయింది. మళ్ళొక్కసారి వెనక్కి వచ్చి ఆయనలాగా నేను మారన్నా లేదా ఆయన పెట్టి చూసుకుంటే దేవా నేను పాపిని అనకుండా ఉండలేం. ఆయనతో కంపేర్ చేసుకు దేవుణ్ణి పోల్చి చూసుకున్న తర్వాత నేను పాపిని అనకుండా నువ్వు ఉండలేవు. అర్థమవుతుందనే మాట్లాడేది. చూడండి ఒకసారి. 4వది మాట్లాడుకుంటున్నాం. నీతిమంతుడే. పరిసయుడు నీతిమంతుడే. పరిసయుడు అంటే ఇంకోటి, యేసుప్రభు పరిసయుడు, పౌలు పరిసయుడు.
ఓకే, అర్థమవుతుందని నేను మాట్లాడేది. పౌలు పరిసయ్యుడు. పరిసయ్యుడు అనేది ఒక తెగ. ఓకే, పరిసయ్యుడు అనేది ఒక తెగ. ఆ తెగ యేసుప్రభు కూడా, అంటే యేసుప్రభు పరిసయ్యులను తిట్టినంత మాత్రాన ఇప్పుడు నేను క్రైస్తవులను తిట్టినంత మాత్రాన నేను స్పష్టంగా కాకుండా పోను. హెచ్చరించడానికి తిడతాం. అయితే విషయం ఏంటంటే యేసు పరిసయ్యుడే, పౌలు కూడా పరిసయ్యుడే. సినగోగ్ సమాజ మందిరానికి వెళ్ళేవారు అని అర్థం. యాక్చువల్గా సపరేట్గా ప్రత్యేకంగా ఉండేవారు, తమ జీవితాల్ని చాలా అంటే దేవుని వాక్యానుసారంగా జీవించేవారు అన్నమాట. అయితే పాయింట్ ఏంటంటే ఆ పరిసయ్యుడై ఉండి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి దేవునికి స్తుతి చెప్పాలి. ఏమని స్తుతి చెప్పాలి? దేవుడానున్న అది చేసావు ఇది చేసావు వందనాలని చెప్పాలి. అలా చెప్పకుండా నేను చోరుణ్ణి కానందుకు నీకు వందనాలు, నేను అన్యాయస్తుని కానందుకు వందనాలు, వ్యభిచారు అనేకులైనటువంటి ఇతరుల్లాగా నేను లేనందుకు ఆ ఇతరులు వాళ్ళంతా తక్కువ వాళ్ళు, నాకంటే తక్కువ వాళ్ళని కంపేర్ చేసుకొని వాళ్ళకంటే నేను బాగున్నాను కాబట్టి వందనాలు. ఓకే, అర్థమవుతుందనే మాట్లాడేది. తర్వాత చూడండి ఒకసారి నెక్స్ట్ వచ్చి చదవమా ఒకసారి. వారమునకు 2 మారులు ఈయన ఇంకేమేం చేస్తాడు? వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను. ఎవరు చేయట్లేదు, ఎవరు చేయరు, నేనే చేస్తున్నా ఉపవాసం. వారానికి వాళ్ళైతే అసలు ఉపవాసం అనేదాన్ని నేను తీసిపడేసారు. మేము చేస్తాం ఉపవాసం, ఉంటాం మేము. ఉపవాసం ఒకరోజు ఉంటాం, లేకపోతే ఒకరోజు ఉండే వాళ్ళని చూసి మేము 2 రోజులు ఉంటాం. తెలుసా, మేము 2 రోజులు ఉంటాం. వారంకి 2 సార్లు ఉపవాసం చేస్తాం. తర్వాత నా సంపాదన అంతటిలో, నా సంపాదన, నా ఆదాయం అంతటిలో 10వ వంతు 10వ వంతు. ఈ 10వ వంతు అంటే ఓన్లీ శాలరీ నుంచే కాదు, పుదీనా, సోంపు, జీలకర్ర ఉన్నటువంటి ఏమేమి కనబడితే అన్నిట్లో నుంచి 10వ భాగం కరెక్ట్గా లెక్క చూసి దేవునికి పంపించేస్తాం. ఈ 10వ భాగం ఇచ్చేవాళ్ళు ఏమంటారు తెలుసా? చెప్పాలి. ఇయ్యని వాళ్ళని పట్టుకొని వాడియ్యాడు వీడియ్యాడు నేను ఇస్తా. ఎవరు ఇయ్యరు, నేనే ఇస్తున్నా. అర్థమవుతుంది కానీ మాట్లాడి చూడండి ఒకసారి. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను డీసెంట్ ప్రేయర్ అనండి ఒకసారి. ఇంకొంచెం గట్టిగా, చాలా డీసెంట్. లోపల అలా మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. లోపల చేసుకుంటున్నాడు. ఒక్కసారి వినండి, ఆ ప్రార్థనలు ఎక్కడన్నా దేవునికి ఏమన్నా ఉందా? నేను దొంగతనం చేయలేదు, నేను అన్యాయం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను ఉపవాసం చేస్తున్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను 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 వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా కాదు, వాళ్ళలాగా కాదు, నేను చాలా మంచోడు, నాకే వందనాలు. ఇంకా దేవునికి కృతజ్ఞత చెప్పింది ఎక్కడుంది అక్కడ. సో ఇది ప్రార్థన. మళ్ళీ తనలో తాను డీసెంట్ ప్రేయర్. మందిరానికి వచ్చాడు, నిలవబడ్డాడు, మళ్ళీ అందరితో పాటు ప్రార్థనలో నిలబడ్డాడు. కానీ చెప్పేదేంటి? ఓకే, తర్వాత ఇక ఈయనకి కాంట్రాస్ట్ ఇంకొక ఆయన సుంకరి. చదవండి ఒకసారి, కంటిన్యూ చేయ ఒకసారి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఓకే, దగ్గరకు కూడా రాకుండా దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యము చాలక ఈయన పైకి చూస్తున్నాడా కింద చూస్తున్నాడా? తల పైకెత్తడానికి కూడా నాకు ధైర్యం లేదు, తల ఎత్తి ఇంకెవరిని ఎవరన్నా చూడడానికి కూడా ధైర్యం లేదు నాకు అని తల దించుకొని తర్వాత రొమ్ము కొట్టుకొని ఒక్కసారి లోపల కొట్టుకోవట్లేదు ఈయన. అర్థమవుతుంది కానీ మాటలు రొమ్ము కొట్టుకోండి. ఎప్పుడన్నా రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశారా? డీసెంట్ ప్రేయర్స్ కాక కొంచెం గట్టిగా రవ్వండి, కొంచెం గట్టిగా ఆమెనండి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి అంటే కొంచెం కూడా నోరు తెరవడం డీసెన్సీ కాదండి. అలాగా మనం కొంచెం డీసెంట్గా ఉండాలి. చూడండి ఒకసారి, నా పాయింట్ వినండి ఒకసారి. విషయం ఏంటంటే తల దించుకొని రొమ్ము కొట్టుకుంటూ దేవా నేను పాపిని అన్నాడట. ఏమన్నాడు ఆయన? చదవము ఒకసారి. దేవా పాపినైన ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని చూదేవా పాపినైన నన్ను కరుణించుము అని పలికాను. నేను చేస్తా అందరిలాగా కాదు, నేను వేరే, నేను చాలా మంచోని, ఇవన్నీ ఏం లేవు, నేను పాపిని, నన్ను కనికరించు, నీ కృప కావాలి నాకు అని అడిగాడట. తర్వాత ఏం రాస్తుందో తెలుసా? అతని కంటే ఇతడు నీతిమంతునిగా ఎంచబడి తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. ఇద్దరు పరిసయ్యుడు సుంకరి మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు అంటే గమనించండి ఒకసారి. వాక్యం తెలిసిన వారు, వాక్యాన్ని అనుసరించేవారే ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకుని వాని ప్రార్థన హేయం, అసహ్యం.
వాక్యమును వెనకకు ద్రోసివేసి వెనకకు పక్కన పెట్టేసి దేవుడు ఏం చెప్తున్నాడో వినడానికి చెవిని ఇవ్వని వాని ప్రార్థన దేవునికి అసహ్యం. మీరు చేయడం కంటే చేయకుండా మౌనంగా ఉండడం మంచిది. ముందు వాక్యం విని దేవుడు నాకేం చెప్తున్నాడో, నా చిత్తమే, ఆయన చిత్తం నా పట్ల ఏంటో విని అప్పుడు ప్రార్థన చేయండి. అందులో నుంచి ప్రార్థన చేయండి. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 4వ అంశం మాట్లాడుకుంటా ఉన్నాం. ఏంటది? ఆత్మీయ అతిశయం. కంపేర్ చేసుకోవడానికి ఎవరినో ఒకరిని చూసుకొని, ఇదిగో వాళ్ళు చెప్పేదానికన్నా నేను ఎక్కువ చెప్తున్నాను, వాళ్ళు చదివేదానికన్నా నేను ఎక్కువ చదువుతున్నాను, వాళ్ళు ఎప్పుడో ఒకసారి బైబిల్ తీస్తారు, మేము రోజు చదువుతాం, మేము ఉపవాసం చేస్తాం అని ఎంత ఇతరులతో కంపేర్ చేసుకొని నీకున్న స్పెషల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావంటే నీతిమంతుడివే అయినా సరే రక్షించబడుట ఎప్పుడెప్పుడు తీద్దామా అని దుర్లభం అనండి. ఒకసారి గట్టిగా ఓకే అనండి, ఇంకోసారి గట్టిగా అనట్లేదు అందరు గట్టిగా. కొంచెం డీసెన్సీని దాటి బయటికి రండి. దుర్లభం అనండి ఒకసారి. రైట్, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. సో నీతిమంతుడు రక్షింపబడట దుర్లభం అన్నమాట. ఓకే, దేవునికి స్తోత్రం. సో 4 విషయాలు మాట్లాడుకున్నాం. మారు మనసు అక్కర్లేదు అనుకునేవాడు రక్షించబడుట దుర్లభం. 2, వాక్య ప్రత్యక్షత లేనివాడు, గ్రహింపు లేనివాడు రక్షింపబడట, నీతిమంతుడు అయినా సరే రక్షించబడట దుర్లభం. 3, ఆత్మీయ సహవాసం, ఆత్మీయ తండ్రి ఆత్మీయ ఫెలోషిప్ మధ్యలో ఉండాలి. ఆత్మీయ సహవాసం లేకుండా జీవించుతూ ఉండడం ద్వారా మనము రక్షింపబడట దుర్లభం. 4, అతిశయం, గర్వము ఆత్మ సంబంధమైనటువంటి అతిశయానికి కారణం కంపేర్ చేసుకోవడానికి ఎవరినో ఒకరిని పక్కన పెట్టుకొని వీళ్ళు కాదు వాళ్ళు కాదు అల్లాగా కాకుండా నేనే బాగున్నాను అనుకుంటూ బ్రతికేస్తూ అలాంటి వాళ్ళు రక్షింపబడట వెరీ గుడ్ దుర్లభం. ఇక 4వది అయిపోయింది. 5వది ఆఖరిది. 5వది చదవండి. 5వది ఏంటిది మరి? ఆజ్ఞలన్నీ అనుసరించే నీతిమంతుడే, కానీ ఒకటి కొదువుగా ఉందట, ఒక్కటి తక్కువ ఉందట. ఒకటి కొదువుతో ఉన్నవాడు నీతిమంతుడే, కానీ రక్షింపబడట. ఒకడు వచ్చి అడిగాడట యేసు ప్రభుని, నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడట. అడిగితే ఆజ్ఞలను జ్ఞాపకం చేసి ఆజ్ఞలను అనుసరించు అని చెప్పాడట. ఏమంటే అర్థమవుతుందని మాట్లాడేది? నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలని అడిగితే, రక్షింపబడి నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలని అడిగితే, ఇదిగో ఈ ఆజ్ఞలన్నీ అనుసరించు అని చెప్తే వాడు అన్నాడట, ఇవన్నీ చాలా చిన్నప్పటి నుంచే చేస్తున్నాం, ఇవన్నీ ఒక్కటి కూడా తప్పలేదు నేను అన్నాడట. అయితే ఒకటి కొదువుగా ఉన్నది. బాగా వినండి ఒకసారి. ఒకటి కొదువుగా ఉన్నది, అదేంటిదో తెలుసా? ఏం చేయాలంటే నీ ఆస్తంతా అమ్మేసి ఏం చేయాలి? మా నిధిలో పెట్టని చెప్పలా, నాకు ఇవ్వని చెప్పలేదు. నీ ఆస్తంతా అమ్మేసి బీదలకి ఇవ్వు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు నీ పోషణ ఎవరిది? నేను నిన్ను పోషిస్తాను, నన్ను వెంబడించు అంటే. బాగా వినండి ఒకసారి. నీ ఆస్తంతా అమ్మి బీదలకు ఇచ్చేసాయి. అవసరంలో ఉన్నవారు, అక్కర్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ పనిచేసి నువ్వేం చేస్తావంటే వచ్చి నన్ను వెంబడించు, నేను నిన్ను పోషిస్తాను. ఈ మాట అంటే వాడు ఏం చేశాడట? ముఖము చిన్నబుచ్చుకొని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. ఒక్కసారి చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి ఆయనకి? అతడు మిక్కిలి ధనవంతుడు, ఆస్తిపరుడు. అంటే ఆజ్ఞలు అనుసరిస్తూనే ఉన్నాం. ఈ ఆజ్ఞల గురించి వాక్యం చెప్తా ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏం రాస్తుందంటే, ఈ ఆజ్ఞలన్నీ అనుసరించు, అప్పుడు నీకు నీతి కలుగును అని రాస్తుంది. ఆజ్ఞలు అనుసరిస్తే నీతిమంతులం అయిపోతాం. ఆజ్ఞలన్నీ అనుసరించడం వలన మీకు నీతి కలుగును అని రాశాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉందన్నమాట. చదవం ఒకసారి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అంటే నీతి కలిగించే ఈ ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నాడు. నీతిమంతుడే, మంచోడే. నీతిమంతుడే కాదా?
ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాను అంటే నీతిమంతుడనే కదా. ఆ నీతిమంతుడైన వాడి జీవితంలో ఒకటి కొదవ ఉంది. ఏంటి ఆ కొదవ అంటే, డబ్బు వాని పాదాల దగ్గర లేదు, వాడు డబ్బు పాదాల దగ్గర ఉన్నాడు. రైట్, ఒక్కసారి కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి మనం ముగించుకుందాం ఈరోజుకి. చూడండి ఒకసారి, ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి మాట్లాడితే ఈ మాట చెప్తా ఉన్నాను నేను. ఫైనాన్షియల్ ప్రాబ్లం అని ఎవరన్నా అంటే ఈ మాట కొంచెం గట్టిగా చెప్తా ఉన్నా. ఏంటంటే, అపోస్తల కార్యంలో పేతురు, యోహాను శిష్యులు, యేసుప్రభు శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. అప్పటికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉన్నాయా లేవా? లేవు, డబ్బులు లేవు. బాగా వినండి ఒకసారి. పేతురు, యోహానుల దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? లేవు వాళ్ళ దగ్గర. ఎందుకు లేవంటే, వాళ్ళ దగ్గర డబ్బులుంటే ఓ 40 రోజుల కింద లేకపోతే ఒక 50 రోజుల కింద మరణించినటువంటి ఆ శిలువ మీద నుండి ఆ బాడీని వీళ్ళే తీసుకునే వాళ్ళు డబ్బులుంటే. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. విషయం ఏంటంటే, ఇప్పుడు ఏమీ లేదు వాళ్ళ దగ్గర. వీళ్ళు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్తుంటే ఒక భిక్షగాడు చూస్తూ ఉన్నాడు. పుట్టుకతో కుంటివాడు ఒకడు అక్కడ ఉన్నాడు. వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుద్దేమో అని చూస్తున్నాడు. అలా దొరుకుద్దేమో అని చూస్తూ ఉంటే వీళ్ళు అన్నారు ఆ మాట ఏంటంటే, మా యొద్ద వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ ఉన్నదే మీకు ఇస్తున్నాం అన్నాడు. ఉన్నదే ఇచ్చేస్తాం మీకు అన్నాడు. ఏంటా ఉన్నది అని అడిగితే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడు అని గట్టిగా చేయబట్టుకొని లాగారు. లాగగానే, అంటే క్రీస్తు యేసు పేరిట స్వస్థపరచుట అనే ఆ భాగ్యము, అది ఆ ధనం చేత, ఆ ప్రత్యక్షతల ధనం చేత వాళ్ళు నింపబడి ఉన్నారు. విషయం ఏంటంటే, వాడు దిగ్గున లేచి నిలిచి గంతులు వేయచు నడవసాగెను అని రాస్తుంది. ఓకే, మా దగ్గర ఉన్నదే ఇస్తున్నా, నీకు ఆశపడుతున్నావు కదా, మా తట్టు చూస్తున్నావు కదా అని చెప్పేసి ఇచ్చిన తర్వాత దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా బయట ఉండి పోయి వచ్చే వాళ్ళ దగ్గర అడుక్కునేవాడు. పోయి వచ్చే వాళ్ళ కాంట్రిబ్యూషన్తో బతికే వీడు ఇప్పుడు తనే స్వయంగా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పాయింట్ ఏంటంటే, అలాంటి ఆ సందర్భంలో ఇది 3వ అధ్యాయంలో రాస్తుంది. కానీ 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమని రాస్తుందంటే, సంఘము రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉందట. వారట తమ యొక్క స్థిర చర ఆస్తులు అమ్మి, గట్టిగా, స్థిర చరాస్తులు అమ్మి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారట? ఎవరి పాదాల దగ్గర? అపోస్తలుల పాదాల దగ్గర. ఒక్కసారి ఈ మాటని కొంచెం వేరేలాగా ఆలోచించండి. పాదాల దగ్గర పెట్టకుండా చేతులు పెడితే ఏమైంది? లేకపోతే అపోస్తలకు అప్పగిచ్చారనొచ్చుగా, అపోస్తలకు ఇచ్చారని చెప్పొచ్చుగా, లేకపోతే పరిచర్యకి ఇచ్చారని చెప్పొచ్చుగా. ఇలా కాకుండా అపోస్తలుల పాదముల దగ్గర ఎందుకు పెట్టారు? కారణం ఏంటంటే, ధనము పాదముల దగ్గర పెట్టబడుతుంది. కొంచెం నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోండి. దేవుని పరిచర్య, ఆత్మల భారము మీద ఫోకస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, మీకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని పక్కన పెట్టి దేవుని మందిర పరిచర్య, ఆత్మల భారం కోసం పనిచేసే వారు ఎవరైనా సరే, వారి పాదాల దగ్గరికి డబ్బులు తీసుకురాబడతాయి. సో ఫైనాన్షియల్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే దేవుని పని చేయడమే. దేవుని పని చేయడం. బాగా వినండి ఒకసారి. దాని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు అనుకోండి, వాడి జీవితంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, వాడు లోపల చాటున ఒక విగ్రహాన్ని పెట్టుకొని కూర్చున్నాడు. ఆ విగ్రహం పేరు వాడి డబ్బులు. ఆ నీతిమంతుడై ఉండి చిన్నప్పటి నుంచి ఆజ్ఞలను అనుసరించే నీతిమంతుడు అని పిలువబడుతున్నవాడు, మీరు ద్వితీయోపదేశకాండం చదివే ఉంటారు కదా ఈ వారం అంతా కూడా. ఈ వారంలో రోజు చదువుతూ ఉంటే అందులో శాపగ్రస్తుల లిస్ట్ రాసి ఉంటుంది. వాడు శాపగ్రస్తుడు, వాడు శాపగ్రస్తుడు, వాడు శాపగ్రస్తుడు అని లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అంతా ఒక దగ్గర రాసి కామన్ పాయింట్ ఏంటో వెతకండి ఒకసారి. చాటున ఎవరికీ తెలియకుండా విగ్రహాన్ని దాచిపెట్టుకునేవాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది. 1. 2, గుడ్డివాడు నడుస్తూ ఉంటే అడ్డం ఏదైనా పెట్టి కింద పడేటట్టు చేసామనుకోండి, వాడు శాపగ్రస్తుడు. గుడ్డివాడు నడుస్తుంటే అడ్డం పెట్టాడు. నెక్స్ట్ 3, సరిహద్దు రాయి జరిపేవాడు.
ఓకే, సరిహద్దు రాయి అంటే నా హద్దు నాకు ఉంటుంది కదా, దాన్ని అవతల వాళ్ళకి నా అవతలకి జరుగుతాం అనమాట. ఇట్లా మీరు ఆ లిస్ట్ అంతా చదవండి ఒకసారి. అన్నీ కూడా రహస్యంగా చేసేవే, అన్నీ కూడా ఓపెన్ థింగ్స్ కాదు, అన్నీ రహస్యంగా చేసేవే. సో రహస్యంగా తెలియకుండా లోపల జరిగించే విషయాలు. అలాగే ఈ సిరి అంటే డబ్బులు అంటాం చూసారా, దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేము. దేవునికిని సిరికిని మనము దాసులుగా ఉండలేము. ఉంటే సిరికన్నా దాసులమై ఉండాలి, లేకపోతే దేవునికన్నా దాసులమై ఉండాలి. సో దేవునికే దాసులమై ఉండాలి. వాక్యం చెప్తా ఉంది, మీరు నాకే దాసులు అని రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికే దాసులమైనటువంటి మనము ఆ సిరి మన పాదాల దగ్గరికి వచ్చి పెట్టబడుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ వ్యక్తి ఈ 5వ నంబర్ పర్సన్ నీతిమంతుడే, చిన్నప్పటి నుండి ఆజ్ఞలను అనుసరించడం వలన నీతిమంతుడే అయి ఉండొచ్చుగాక. కానీ తన లోపల ఆ యొక్క దాచబడినటువంటి ఆ యొక్క ధనాపేక్ష, దీని గురించి ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీకు. మనందరికీ బాగా తెలిసిందే, మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాను. విత్తువాని ఉపమానం అందరికీ తెలుసు కదా. ఓకే, విత్తువాని ఉపమానంలో 3 రకాల విత్తనాలు ఫెయిల్ అయ్యాయి, 3 రకాల విత్తనాలు సక్సెస్ అయ్యాయి, అంతే కదా. మొత్తం ఎన్ని రకాలు? 6 రకాలు, 4 కాదు 6 రకాలు ఉన్నారు అందరు ఇక్కడ. ఓకే, 3 రకాలు ఫెయిల్ అయ్యాయి. ఎలాగా? మొదటిది త్రోవలో పడిందట. తెలుగులో మనకి త్రోవ పక్కన ఉండదు, త్రోవ పక్క కాదు, త్రోవలో పడింది అంటే తొక్కడం ఉన్నటువంటి స్థలంలో పడింది. ఓకే, మనుషులు తొక్కే స్థలంలో కింద పడింది. అది తొక్కడం ఉంటే మీరు ఊర్లలో చూసే ఉంటారు కదా, పల్లెటూళ్ళలో మనుషులు నడిచే తోవ మాత్రంలో ఒక్క గడ్డి మొలవదు, చుట్టుపక్కల మొత్తం గడ్డి ఉంటుంది, ఆ తోవ కనపడుతూ ఉంటుంది. ఎందుకు? మనుషులు తొక్కుతున్నారు కాబట్టి గడ్డి కూడా నేను మొలవనంటది. అక్కడ ఎట్లా పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ మొలిచే గడ్డి కూడా మనిషి నడుస్తుంటే మొలవదు. అది అలాంటి తొక్కుడు పడే స్థలంలో ఒక విత్తనం పడితే మొలవదు, రైట్ సాయిల్ అంటాం. సాయిల్ లేకపోతే మొలవదు. తర్వాత రెండోది రాతి నేల అనండి ఒకసారి. రాతి నేల అంటే చెట్టు ఇంటర్నల్గా ఎదగడానికి అవసరమైనటువంటి, అనగా చెట్టు లోపల ఎదగాలి, వేర్లు ఉండాలి కదా, ఆ వేర్లకి నీళ్లు కావాలి. వేరు నీళ్ళ కోసం వెతుక్కుంటూ లోపలికి వెళ్తుంది. అది లోపల బయట ఎదిగేదానికన్నా లోపల అది 70% ఎదుగుతుంది. ఒక చెట్టు బయట కనిపించేదానికన్నా లోపల ఎక్కువ ఉంటుంది. యావరేజ్గా మాట్లాడుతున్నాను నేను, అన్నీ ఒకేలాగా ఉండకపోవచ్చు కాక. పాయింట్ ఏంటంటే, ఆ వేరుకి నీళ్ళకి మధ్యలో రాతి నేల వచ్చిందనుకోండి, ఇంకా అది మొలకెత్తు. అంటే ఇంటర్నల్గా అంతరంగంలో ఎదుగుట అనేది లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతుంది. సరే, ఈ రెండు గురించి నేను మాట్లాడలేదు కానీ లాస్ట్ అండ్ ఫైనల్ మూడోది ఏంటంటే, లోపల వేళ్ళు బాగానే ఉన్నాయి, నీళ్లు బాగా దొరుకుతున్నాయి, నీళ్ళు అందాయి, కానీ ఇప్పుడు బయట ఎదగాలి. బయట ఎదగడం కోసం బయట ఏముంటాయి? ఆకులు ఉంటాయి. ఈ ఆకులు ఏం చేయాలి? ఆకులకి ఏం కావాలి? లైట్ కావాలి, వెలుగు కావాలి. ఓకే, ఒక చెట్టుకి రైట్ సాయిల్ కావాలి, వాటర్ సోర్స్ కావాలి, మూడోది సూర్యరశ్మి కావాలి, లైట్ కావాలి. సూర్యుని యొక్క కిరణాలు దాని మీద పడకుండా అడ్డుగా ముండ్ల పొదలు వచ్చినాయట. అంటే దేవుని యొక్క సువార్త ప్రకాశం వారి మీదికి రాకుండా మధ్యలో ఏమొచ్చిందట? ముండ్ల పొదలని రాస్తుంది. ఈ ముండ్ల పొదల్ని 3 సువార్తల్లో 3 పేర్లతో పిలువబడింది. ఆ ముండ్ల పొదలు ఏంటివి అంటే, 1 ధనాపేక్ష అనండి ఒకసారి, ఐహిక విచారాలు. ఇక ధనం గురించి ఒక మాట చెప్తాను చూడండి ఒకసారి. ధన మోహము అనండి ఒకసారి. ధన మోహం అని ఒక ఆయన రాశాడు, లూకా, మత్తయి అనుకుంటా. ధన మోసం అని ఇంకొక ఆయన రాశాడు, ఇంకొక ఆయన ధన భోగం అని రాశాడు. అనండి ఒకసారి 3 మాటలు కొంచెం గట్టిగా. ధన మోహము, ధన మోసము, ధన భోగం. 3 మాటలు రాస్తున్నాయి. 3 రాశారు దాని గురించి, ఒకే టాపిక్. మత్తయి అదే ఉపమానం గురించి మాట్లాడేటప్పుడు ముండ్ల పొదలు ఏంటి అంటే ధన మోహం అన్నాడు, లూకా ధన మోసం అన్నాడు. అయితే మార్కు లూకానేమో ధన భోగం అన్నాడు. అంటే ధనము కూర్చున్నటువంటి ఆశలు, ఐక విచారాలు అనేవి మనకు ఉండడం ద్వారా ఎదుగుదల అనేది ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ వ్యక్తి అలాంటి పరిస్థితులు కలిగిన వాడు. నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. కానీ
మార్గం చెప్తే దాన్ని అనుసరించడానికి ఇష్టం లేదు తనకి. నీతిమంతుడు రక్షింపబట్ట దుర్లభం. నీతిమంతుడు రక్షింపబట్ట దుర్లభం. ఎందుకు దుర్లభం అంటే గమనించండి ఒకసారి, చివరిది 5వది. ఎన్ని ఆజ్ఞలను అనుసరించినా కొదవగలిగిన వాడు. ఏంటా కొదవ అంటే దేవునికి దాసుడుగా ఉండడం ఇష్టం లేనివాడు. దేవునికి దాసుడుగా ఉండడం ఇష్టం లేనివాడు. ఆత్మల భారం, ఆత్మల పరిచర్య, వీటి గురించి ఏ సంబంధం లేదు. నేను నా వ్యాపారం అంతే, నేను నా కుటుంబం అంతే, నేను నా ఉద్యోగం అంతే. దేవుడు, వాక్యము, పరిచర్య వీటికి సంబంధించి ఏ రకమైనటువంటి సహకారం అందించని వాడు. అర్థమవుతుందని మాట్లాడేది చూడండి ఒకసారి. సో దేవుని యొక్క మందిరంలో లేదా దేవుని పరిచర్యలో సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నటువంటి వారమైనటువంటి మనము, ఒక్క పాపిని నువ్వు గనక దేవుని సన్నిధికి చేర్చగలిగితే, దేవుని తట్టు తిరిగే విధంగా సహాయం చేయగలిగితే, నీ అనేకమైనటువంటి పాపాలని కప్పేసుకుంటావట. అర్థమవుతుందని మాట్లాడేది. మళ్ళీ చెప్తాను. ఒక పాపిని దేవుని తట్టు తిరగడం కోసం మారుమనసు పొందే విధంగా నువ్వు సహాయం చేయగలిగితే, ఆ వ్యక్తి, ఆ సహాయం చేసిన వాడు తన యొక్క అనేకమైనటువంటి దోషాల్ని కప్పేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి చివరిగా. మొదటిది, నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమా సులభమా? దుర్లభమే. ఎందుకు దుర్లభం అంటే 5 కారణాలు మాట్లాడుకున్నాం. మొదటి కారణం, మారు మనస్సు అవసరం లేదు, నేను మారాల్సిన అవసరం లేదు, పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు, నన్ను నేను స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరమే లేదు, నేను బాగానే ఉన్నాను అనుకునే ఆ 99 మంది నీతిమంతులు అరణ్యంలో విడిచిపెట్టబడినట్టుగా, నీతిమంతుడై ఉండి మారు మనసు అక్కర్లేదు అనుకునేవాడు రక్షింపబడుట దుర్లభం. 2, ప్రత్యక్షత. సమరయుని లాంటి ప్రత్యక్షత లేకుండా, వాక్యాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలో తెలియనటువంటి ప్రత్యక్షత లేని, లేవీయుడైనా యాజకుడైనా ప్రత్యక్షత లేని వాడు రక్షింపబడుట దుర్లభం. 3, ఆత్మీయ సహవాసం లేని లోతులాగా, ఆత్మీయ సహవాసం అనగా అబ్రహాం వారితో సహవాసం లేకుండా ఎంత నీతిమంతుడిగా దుష్టుల మధ్య నివసించినప్పటికీ ఆత్మీయ సహవాసం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. సహవాసంలో ఉండడం చాలా అవసరం, చాలా మేలు, చాలా దీవెనకరం. సహవాసం యొక్క కవరింగ్ కిందికి వస్తాం మనం. ఆమె అనండి గట్టిగా. సో సహవాసంలో లేడు గనుక లోతు రక్షింపబడుట దుర్లభం. లోతు వంటి నీతిమంతులు అయినప్పటికీ రక్షింపబడుట దుర్లభం. నెక్స్ట్ 4, గర్వము, అతిశయము. దాన్ని బట్టి కూడా రక్షింపబడుట దుర్లభం. తర్వాత 5వది, కొదవ కలిగిన వారు. ఏంటా కొదవ అంటే దేవునికి దాసుడు కాలేకపోవడం, పరిచర్యకి సహకరించలేకపోవడం. అందరం లేచి పెడదాం ఒకసారి. తలలు వంచి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. అందరము నోరు తెరిచి గొంతెత్తి స్తోత్రం చెల్లిద్దాం. వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. దేవా, నేను పాపిని, నన్ను కరుణించుమనే ప్రార్థన ఈరోజు నాకు నేర్పించినందుకు మీకు వందనాలు. అందరం మాట ప్రార్థన చేద్దాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవా, నేను పాపిని. ఎవరి వైపు చూస్తున్నాం, ఎవరిని కంపేర్ చేసుకుంటా ఉన్నాం మనం ఈ రోజున? ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.